గొట్టిపాటి రవికుమార్. కృష్ణానది తీరం వెంబడి ఉన్న గ్రామాలలో బుధవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మండలంలోని కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న పెనుమూడి, రుద్రవరం, చాటగడ్డ, మోత్తోట, పిరాట్లంక, చెన్నుపల్లివారిపాలెం, గంగడిపాలెం, రాజుకాలువ, లక్ష్మీపురం, లంకెవానిదిబ్బ గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజల నుండి వస్తున్న సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వరద నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న సౌకర్యాలపై విచారించారు. పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు తాగునీరు, భోజన వసతి, ఇతర ఏర్పాట్లతో పాటు అవసరమైన మందులు అందించాలని స్థానిక అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల్లోని ప్రజలు స్థానిక సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా వరదలు, వర్షాల కారణంగా విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. రోడ్లు, వీధి దీపాలు సమస్యలతో పాటు లక్ష్మీపురం గ్రామంలో తుఫాను షెల్టర్కు మరమ్మతులు చేయాలని కోరారు. రాజుకాలువ, రాజుల చెరువు, లంకెవానిదిబ్బ గ్రామాల్లోని ప్రజలు వరదల కారణంగా కరకట్ట తెగే పరిస్థితులు ఉన్నాయని, తాత్కాలిక మరమ్మతులు చేశామని చెప్పారు. భవిష్యత్తులో వరద ప్రభావం నుండి తమ గ్రామాలను రక్షించేందుకు కరకట్టలను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రతి గ్రామంలోనూ ప్రజలతో మంత్రులు మమేకమై వారి సమస్యలను పూర్తిగా విని సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొల్లూరు లంక గ్రామాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలలో కలెక్టర్ వెంకటమురళి, శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పర్యటించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలు ఆవులవారిపాలెం, గాజుల్లంక, పెసల్లంక గ్రామాల్లో కలెక్టర్ మరియు అధికారులతో కలిసి నక్కా ఆనందబాబు ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సహాయ కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య పనులు వెంటనే చేయాలని, గ్రామాల్లో మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలియజేశారు. అలాగే అరవింద వారధిపై రాకపోకలకు అంతరాయంగా ఉన్న చెత్తను ప్రొక్లైనర్ సహాయంతో క్లియర్ చేసే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వెళ్ళడానికి ఆ స్ట్రెచ్ ఒక 1 కిలోమీటర్ కొంచెం ఇబ్బందిగా చూద్దాం. నేను కూడా మాట్లాడతాను. ఇది ప్రోగ్రాంలో కూడా నిన్నే పెడుతున్నాం. ఎందుకంటే ఇది లేకపోతే పెద్దగా చూడడానికి ఇంకా ఇక్కడ ప్రస్తుతానికి కనపడదు. తర్వాత ఇంకోటి మనం ఇమీడియట్గా దీన్ని కూడా కొంచెం ఇది అయిన తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆదేశించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. వరద ఉధృతికి దెబ్బతిన్న కొల్లూరు మండలంలోని పెసల్లంక గ్రామంలో కలెక్టర్ బుధవారం పర్యటించారు. అరవింద వారధి వద్దకు చేరుకున్నారు. కృష్ణానది వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ వెంకటమురళి, జిల్లా ప్రత్యేక అధికారి శేషగిరి బాబు కలిసి పరిశీలించారు. వారధి వద్ద 3 రోజుల క్రితం నది కట్టకు పడిన గండిని పరిశీలించారు. పెసర్లంక గ్రామం ప్రధాన రహదారి దెబ్బతినడంతో మరమ్మత్తు పనులను పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు. ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. లంక గ్రామాల్లోని ఇళ్లలోకి వెళ్లి వరద తాకిడికి దెబ్బతిన్న వస్తువులను పరిశీలించారు. కొన్ని గృహాలు ధ్వంసం కాగా మరికొన్ని గృహాలు దెబ్బతినడంతో గ్రామ ప్రజలతో మాట్లాడారు. భోజనం, ఆహార పదార్థాల పంపిణీ సక్రమంగా అందుతుందా లేదా అంటూ కలెక్టర్ ఆరా తీశారు. వైద్య శిబిరాలలో సిద్ధంగా ఉంచిన ఔషధాలను పరిశీలించారు. లంక గ్రామాల్లోని ప్రజలకు తక్షణమే సహాయ చర్యలు అందించాలని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహార పదార్థాలు ప్రతి ఒక్కరికి అందేలా చూడాలన్నారు. ఆయా శాఖల వారీగా కేటాయించిన విధులను అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రజలకు వ్యాధులు సోకకుండా వైద్య శిబిరాలు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. లంక గ్రామాలలో వైద్య సిబ్బంది సర్వే నిర్వహించి వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రత్యేక అధికారి శేషగిరి బాబు చెప్పారు. పెసర్లంక గ్రామంలో వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి జ్వరాలపై సర్వే చేయాలన్నారు. అనారోగ్యంతో ఎవరు బాధపడుతున్నారన్న చెత్త తొలగింపు ప్రక్రియను పరిశీలించారు. అధికారులకు ఆయా పనులు సూచనలు చేశారు. మొబైల్ అప్లికేషన్ వల్ల మీరు చేస్తున్న పని వల్ల ఒక మంచి డేటా మాత్రం వస్తాం.
ఒక మంచి డేటా అనేది బయటకు వస్తారు. మరి ఆ డేటాని మనం ప్రభుత్వాలు ఈ విధంగా రైతులు ఏదైతే డిస్ట్రెస్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి నగదు బదిలీ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా స్కీమ్స్లో కావచ్చు, అట్లాంటి స్కీమ్స్లో మనం చాలా ఫాస్ట్గా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం వస్తుంది. మీరందరికీ క్షుణ్ణంగా అవగాహన వచ్చింది. ప్రతి సర్వే నెంబర్లోకి లేదా ప్రతి ల్యాండ్ హోల్డింగ్లోకి, ఒక ఫార్మర్ యొక్క ల్యాండ్ హోల్డింగ్లోకి మీరు వెళ్ళిపోయి ఆ మొబైల్ అప్లికేషన్లో మీకు ప్రీ పాపులేటెడ్ ఉంటుందా, ఆయన పేరు ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుందా, ఆ సర్వే నెంబర్ ఓనర్ ఎవరు అనేది ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది. సో అది మొబైల్ అప్లికేషన్లో మీకు ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది. ఆ ప్రీ పాపులేటెడ్ డేటాలో మిగతా కాలమ్స్ అన్ని మీరు ఫిల్ చేస్తారు. ఏంటి ఆ కాలమ్స్ అంటే, అడంగల్లో ఏదైతే కాలమ్స్ ఉంటాయో సేమ్ ఏం పంట వేసుకున్నాడు, తనకున్న ఎక్స్టెంట్లో ఏమైనా 2-3 పంటల్ని వేశాడా, ఒకటే పంట వేశాడా, ఏ సీజన్లో ఏ క్రాప్ వేసుకున్నాడు, ఒకవేళ ఏమైనా ఆయన CCRC కార్డు లాంటిది ఇచ్చి ఉంటే కౌలుదారు ఏమైనా వచ్చాడా, ఇవన్నీ మీరు రికార్డ్ చేస్తూ ఉన్నారు. మీ డేటా అనేది మనకు గవర్నమెంట్కి అండ్ ప్లానింగ్కి చాలా బాగా ఉపయోగపడతాం. ముఖ్యమంత్రి సహాయ నిధికి బొర్రావారిపాలెం గ్రామానికి చెందిన బొర్రా రమేష్ ₹1,00,000 విరాళం అందజేసినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పౌష్టికాహారంతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంగన్వాడీ సూపర్వైజర్ జ్యోతిలక్ష్మి అన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్ బి జ్యోతిలక్ష్మి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా నిజాంపట్నం మండలం కల్లిఫలం పంచాయతీ కోనఫలం అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి గ్రామ సర్పంచ్ బి చిట్టిబాబు అధ్యక్షత వహించారు. అంగన్వాడీ సూపర్వైజర్ బి జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ పౌష్టికాహారం తీసుకోవడం